రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ధర్మస్థల కేసు రోజుకొక్క మలుపు తిరుగుతోంది, రోజుకొక్క ట్విస్ట్ టర్న్ ఈ కథలో వస్తోంది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఇది మొత్తం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ చేసినటువంటి ఫేక్ వీడియోని ప్రచారం చేసి దానిని పట్టుకుని కొన్ని సంస్థలు, రేషనలిస్టులు, హేతువాదులని చెప్పుకునేటటువంటి వాళ్ళు, రకరకాల వామపక్ష లిబరల్ భావాలు ఉన్నటువంటి వాళ్ళు రంగంలోకి దుంకి, దానితో పాటు ఎస్డిపిఐ రంగంలోకి దుంకి పెద్ద హడావిడి చేశారు. ధర్మస్థల గురించి చాలా హడావిడి చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తు జరుగుతూ ఉండగా సుజాత భట్ అనేటటువంటి ఒక వృద్ధ మహిళ వచ్చింది. ఈ సుజాత భట్ తన కుమార్తె అనన్య భట్ 2003లో ధర్మస్థలకు దేవుని దర్శించుకోవడానికి వచ్చి మాయమైపోయింది. ఆ తర్వాత కనిపించలేదు, నా కూతురు ఏమైందో తెలియదు అని చెప్పేసి ఆరోపణ చేసింది. ఈమె ఆరోపణతోటి ఒక్కసారిగా 2013 ప్రాంతంలో సౌజన్య భట్ అనేటటువంటి ఒక మెడికల్ స్టూడెంట్, ఆమె రేప్కి గురై, హత్యకి గురై ధర్మస్థలలో దొరికారు. ఆ కేసు లాంటి కేసే అయ్యేటప్పటికీ అనన్య భట్ గురించి చాలా ఆసక్తి పెరిగింది, కథనాలు వెలువట్టం మొదలైంది. ఇంకా మీడియాలో మానవీయ కథనాలు ఎలా వస్తాయి, దానికి కొంత స్టోరీ దొరికితే దానికి మసాలా ఎలా దట్టిస్తారు, తాలింపు ఎలా వేస్తారు, ఇవన్నీ మనకి తెలిసింది. చాలా పెద్ద స్టోరీ మీడియాలో రావడం మొదలైంది. ఈ అనన్య భట్ ఎవరు, ఏమిటి అని వెతికితే ఎక్కడ కూడా అనన్య భట్కి సంబంధించిన ఏ రికార్డు దొరకలేదు. దొరకకపోయేసరికి తల్లి సుజాత భట్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అమ్మ, మీ కుమార్తెకి సంబంధించి ఏ ఆధారాలు లేవేమిటి అని. ఆమె మాయమైపోయింది. కొన్నాళ్ళ తర్వాత నేను మాయం కాలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అని ఒక వీడియో జారీ చేసింది. ఆ తరువాత తన కుమార్తె ఫోటోని జారీ చేసింది. అమాయకంగా ఉన్నటువంటి ఒక యువతి ఫోటో అది. ఆ ఫోటో జారీ చేసింది. స్పష్టంగా తిలకము దిద్ది ఉంది, చక్కటి నీలం రంగు బొట్టు ఉంది. ఆ అమ్మాయిది బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయినప్పటికీ కూడాను చాలా స్పష్టంగా బొట్టు అది కనిపిస్తుంది. హిందూ మహిళ అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఫోటో జారీ చేసింది. అయితే ఫోటో జారీ చేసిన తరువాత ఆమె విలేకరులకి, పత్రికలకి, టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టింది. అనన్య భట్కి న్యాయం కావాలి, నా కూతురికి న్యాయం కావాలి, నా న్యాయ పోరాటం కొనసాగుతుంది, ఇట్లాంటి మాటలతోటి జరగడం మొదలుపెట్టేటప్పటికి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. సహజంగానే పత్రికలు, మీడియా వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తారు. ఈ ప్రశ్నల్లో ఆమె ఒక్కొక్కసారి ఒక్కొక్క కథ చెప్పడం మొదలుపెట్టింది. ఉదాహరణకి, కుమార్తె ఎప్పుడు పుట్టింది అంటే మొదట 1983 అంది. ఆ తర్వాత లెక్కలు వేసుకుని కొంచెం సేపు ఆగి కాదు 88లో పుట్టింది అన్నది. జనరల్గా తల్లులు పుట్టినరోజు తప్పు చెప్పరు. భర్తలు కొంచెం మతిమరుపు లోను కావచ్చు, హడావిడిలో ఉండి డేట్లు గుర్తుపెట్టుకోకపోవచ్చు, కానీ తల్లులు గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా ఎక్కడ ఎంబీబీఎస్ చదివింది అని అడిగితే కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్ అని చెప్పి పేరైతే చెప్పింది. అక్కడ చదువుతుంది మా అమ్మాయి, ఇక్కడ ధర్మస్థలకు వచ్చింది, ధర్మస్థలం లేదు, నాకు న్యాయం కావాలి, అది ఇది, ఒక మహిళగా, ఒంటరి మహిళగా నాది పోరాటం కొనసాగుతోంది. ఇలా రకరకాల కథలు ఆవిడ చెప్తూ వచ్చింది. నువ్వెక్కడ పనిచేస్తావని అడిగితే నేను సిబిఐ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తాను, కలకత్తాలో పనిచేస్తానని చెప్పింది ఆమె. కొద్దిపాటి ఎంక్వైరీ చేస్తే బయటపడ్డ విషయం ఏంటంటే కలకత్తాలో సుజాత భట్ అనేటటువంటి వ్యక్తి సిబిఐ ఆఫీస్లో పనిచేయటం లేదు. ఇంతకీ ఈ అనన్య భట్ 2003 అంటే 22 సంవత్సరాల క్రితం చనిపోయిన తర్వాత ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? సుజాత భట్ నుంచి జవాబు లేదు. ఆ తర్వాత ఈ 22 ఏళ్ల క్రితము మాయమైపోయిన అమ్మాయి ఫోటోని చూసి నెమ్మదిగా ఆమె చదువుతుంది అని చెప్పినటువంటి కస్తూర్బా మెడికల్ కాలేజీకి వెళ్తే మెడికల్ కాలేజీ రికార్డులో ఎక్కడ కూడాను అనన్య భట్ అనేటటువంటి అమ్మాయి చదువుతున్నట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు. ఆమె అడ్మిషన్ తీసుకున్నట్టు కానీ, పలానా గ్రూప్లో చదువుతున్నట్టు కానీ ఎక్కడా లేవు. అప్పుడు ప్రశ్నించడం మొదలుపెట్టారు. 10th ఎక్కడ చదివింది, ఇంటర్ ఎక్కడ చదివింది, ఆ సర్టిఫికెట్లు ఏవి అని అడిగితే సర్టిఫికెట్లు అన్నీ ఇల్లు కాలిపోయినప్పుడు పోయినాయి అని చెప్పింది. ఫోటోలు కూడా లేవు, ఉన్న ఏకైక ఫోటో ఇది అని చెప్పడం మొదలుపెట్టింది.
అయితే విలేకరులు కొంచెం లోతుగా వెళ్ళి అధ్యయనం చేయటం మొదలుపెట్టేటప్పటికీ ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగు చూసినాయి. మొట్టమొదట ఈవిడ ప్రభాకర్ బాలిగా అనేటటువంటి వ్యక్తితో కలిసి షిమోగాలో జీవించేది. ఈమె గురించి తెలిసిన వాళ్ళు ప్రభాకర్ బాలిగా ఈమె ఇద్దరూ తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వీళ్ళకు పిల్లలు లేరు. అనన్య భట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తరువాత ఈమె ప్రభాకర్ బాలిగాని వదిలిపెట్టి రంగప్రసాద్ అనేటటువంటి వ్యక్తితోటి సాన్నిహిత్యం పెంచుకున్నది. అతనితో పాటు కలిసి సహజీవనం చేసేది. కెంగేరి అనే ప్రాంతంలో జీవించేది. ఈ రంగప్రసాద్కి ఈమెకి కూడా పిల్లలు లేరు. సో పిల్ల పుట్టనప్పుడు పిల్ల లేనప్పుడు అనన్య భట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. ఇంతకీ ఈ ఫోటో ఎవరిది అని చెప్పి దర్యాప్తు చేస్తే తేలింది, బయటపడ్డ విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదేంటంటే ఈ ఫోటో వాసంతి అనే అమ్మాయిది. ఆమెది కూర్గ్ జిల్లాకి చెందినటువంటి వాసంతి అనేటటువంటి నర్సు. ఆమె 2007లో చనిపోయింది. చనిపోయినటువంటి మహిళ ఫోటోని ఈమె తన కూతురుగా చలామణి చేస్తోంది. 2007లో చనిపోయిన అమ్మాయిని తన కూతురు ఫోటోగా చూపించి ఎందుకు ఈమె చలామణి చేస్తోందన్న ప్రశ్న వచ్చింది. ఇంతకీ వాసంతి ఎవరు అంటే ఈ రంగప్రసాద్ ఎవరితోటైతే ఆమె ఉండేదో కొంతకాలం క్రితం వరకు ఆ రంగప్రసాద్ యొక్క కోడలు. రంగప్రసాద్ కుమారుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కొడుకుకి కోడలికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత వేరువేరుగా నివసిస్తున్నారు. వాసంతి 2007లో చనిపోయింది. ఆమె భర్త 2015లో చనిపోయారు. వాళ్ళకి పిల్లలు లేరు. రంగప్రసాద్కి ఇప్పుడు సంబంధము లేదు. పర్యవసానంగా ఈ వాసంతి గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఈ ఫోటోనే తాను అనన్య భట్గా చలామణి చేస్తూ వచ్చింది. ఇదంతా ఏమిటి? పోలీసులు దర్యాప్తు చేయటం మొదలుపెట్టారు. కొన్ని మీడియా సంస్థలు దర్యాప్తు చేస్తే బయటపడ్డ విషయం ఏంటంటే ఎప్పుడైతే ధర్మస్థలలో అనుకున్న రీతిలో శవాలు దొరకలేదు, ఎటువంటి ఆధారాలు దొరకలేదు, మందిరం అప్రతిష్ట పాలు కాలేదు, ఆధారాలు దొరకకపోయేటప్పటికి కేసు రోజు రోజుకి వీక్ అవుతుంటే ఈ అనన్య భట్ కేసుని ముందుకు తీసుకుని రావాలని నిర్ణయించుకున్నారు. అయితే అనన్య భట్ కేసులో కూడాను అనేక ప్రశ్నలు తలెత్తేటప్పటికి ఏం చేయాలో తెలియక యూట్యూబర్ సమీర్ భట్ ఈ మొత్తం కేసుకి ఆయన సూత్రధారిలాగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే మొట్టమొదటి AI జనరేటెడ్ క్లిప్స్ తోటి 1000 మంది చనిపోయారు అన్నటువంటి కథనం ప్రచురించింది ఈ సమీర్ మహమ్మద్ అనేటటువంటి వ్యక్తి. వీళ్ళందరూ ఒక రహస్య స్థలంలో కలిసిన తర్వాత ఒక ఆధారాన్ని పుట్టించాలంటే రంగప్రసాద్ ఆల్బంలో ఉన్నటువంటి వాసంతి ఫోటోని సుజాత భట్ తీసుకొచ్చినట్టుగా ఇప్పుడు వెల్లడైంది. సువర్ణ టీవీ చేసినటువంటి దర్యాప్తులో వెల్లడైంది. కర్ణాటకలోని సుప్రసిద్ధ ఛానల్ సువర్ణ టీవీ. దాంతో వాసంతిని అనన్య భట్గా ఎందుకు చలామణి చేయాల్సి వచ్చింది? కేవలము ధర్మస్థల దేవాలయాన్ని దాని చుట్టూ అల్లుకున్నటువంటి భక్తి శ్రద్ధ విశ్వాసాలని దెబ్బతీసేటటువంటి కుట్రలో భాగంగా ఇదంతా జరిగింది అన్నది ఇప్పుడు స్పష్టమైపోయింది. సుజాత భట్ ఇప్పుడు ఎవరికి అందుబాటులోకి రావడం లేదు. ఆమె కలకత్తాలోనూ ఉద్యోగం చేయటం లేదు. రెండవది ఆమెకు సంబంధించి ఆమెకి పిల్లలు లేరన్నటువంటి విషయము బయటపడింది. తన కూతురుగా 2003 నాటి ఫోటోగా చెబుతున్నటువంటిది వాస్తవానికి వేరే మహిళదన్నది బయటపడింది. అంటే ధర్మస్థలని అప్రతిష్ట పాలు చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఒక కథ మీద ఒక అబద్ధానికి మరొక అబద్ధాన్ని జోడించి ఏ రకంగా దీన్ని పెంచి పెద్ద చేసేటటువంటి ప్రయత్నం జరిగింది ఇప్పుడు అర్థమవుతున్నది. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈమెని అసలు ఈ పాపకు సంబంధించిన ఏ ఆధారాలు నీ దగ్గర ఎందుకు లేవని అడిగితే ఈమె ఇంకొక విచిత్రమైన సమాధానం చెప్పింది. చిన్నప్పుడే మా పాప మంగళూరులో తప్పిపోయింది, నదిలో కొట్టుకుపోయిన తర్వాత అరవింద్ విమల అనే ఇద్దరు ఆమెని పెంచి పెద్దదైన తర్వాత ఆమెను నాకు అప్పగించారు, అందుకని నా దగ్గర ఏ ఆధారాలు లేవు అంది. ఈ అరవింద్ విమల ఎవరు అని చెప్పి వెతికితే వాడు దొరకటం లేదు. సో ఈ రకంగా ఒక కథనాన్ని సృష్టించి ఒక దేవాలయాన్ని దాని చుట్టూ పెనవేసుకున్నటువంటి భక్తి శ్రద్ధలని భక్తుల మనోభావాలని దెబ్బతీసేటటువంటి కుట్రలో భాగంగా ఇవన్నీ జరిగినాయి. లేని అనన్య భట్ని ఉన్నట్టు, ఆమె చనిపోయినట్టు లేని ఫోటోను సృష్టించి లేని ఆధారాల్ని సృష్టించి
సహజంగానే ఒక మహిళ తప్పిపోయింది, మెడిసిన్ చదువుతోంది, యువతి అనేటప్పటికీ ఒక మానవీయ ఆసక్తి జర్నలిస్టులోను మిగతా వాళ్ళలోనూ వస్తుంది. కాబట్టి మొత్తం మీద మసిబూసి మారేడుకాయ చేసే ఒక ప్రయత్నం జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు సుజాత భట్ అందుబాటులోకి రావడం లేదు. ప్రజలకి కేవలము ఈ వేరే అమ్మాయి వాసంతి అనే అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటో మాత్రమే ఇప్పుడు అనన్య భట్ అని చెప్పడానికి ఆధారం. ఆమె స్టడీ సర్టిఫికెట్లు లేవు, ఫోటోలు లేవు, మెడికల్ కాలేజీలో ఆమెకు సంబంధించిన వివరాలు లేవు. ఇదంతా కూడాను క్లియర్ కట్గా అర్థమవుతున్నటువంటిది ఏంటంటే దేవాలయాన్ని దాని చుట్టూ పెనవేసుకున్న భక్తి శ్రద్ధల్ని దెబ్బతీసేటటువంటి కుట్ర అన్నది అర్థమవుతోంది. నిజానికి ఇప్పుడు పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తుంటే ఇటువంటి అనేక ట్విస్టులు బయటకు వస్తున్నాయి, అనేక రకమైనటువంటి ఫేక్ కథనాలు బయటకు వస్తున్నాయి. మొత్తం మీద నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఒక నెల 2 నెలల పాటు పత్రికల పతాక శీర్షికకు వచ్చినప్పటికీ మొత్తం మీద ధర్మస్థల కేసు అంతా గ్యాస్ ఏమీ లేదు అన్నటువంటి విషయము స్పష్టమైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.